సార్ ఇప్పుడు మీరు పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఎస్. మీ పార్టీ లక్ష్యం ఏమిటి మరి? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఇది అధిక జనం, ఈ దేశ మూలవాసులు స్వపరిపాలనలోకి రాలేకపోయారు. ఇప్పుడు లేరా అంత అధిక జనంలో? చంద్రబాబు నాయుడు శూద్రుడే, పవన్ కళ్యాణ్ శూద్రులే, రేవంత్ రెడ్డి శూద్రు, అంత శూద్రులే వాళ్ళు ఉన్నారు. నియో క్షత్రియస్, కొత్త తరం రాజులు వాళ్ళు. యాక్చువల్గా ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి జాతులు ఎవరైతే ఉన్నారో స్వతంత్రం కావాలని అందరూ ఉద్యమించారు. స్వతంత్రం వచ్చింది, పరాయి పాలన పోయింది, స్వపరిపాలన వచ్చింది. కానీ ఈ అణగారిన జాతులు కానీ పేద వర్గాలు కానీ ఈనాటి వరకు అధికారంలోకి రాలేకపోయారు. సో ఈ అధిక జనం, పేదలు అధికారంలోకి రావాలనేది మా ఉద్దేశం. అంటే మీరు పార్టీ పెట్టడానికి గల కారణం కేవలం ఇదేనా, వీళ్ళ అధికారంలోకి తీసుకురావాలన్నా? ఎస్. మరి మీ దగ్గర మీ ఎజెండా తర్వాత ఒక నిర్మాణం అంతా ఇప్పుడు ఎజెండా క్లియర్గా ఉంది, నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేశాము. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా నిర్మాణం జరుగుతుంది. నియోజకవర్గాలలో అంటే మేము ఒక సిస్టమ్ పెట్టుకున్నాము. జిల్లా స్థాయిలో కమాండర్స్ ఉంటారు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో క్యాప్టెన్స్ ఉంటారు, నెక్స్ట్ లెవెల్లో పైలట్స్ ఉంటారు. సో ఇప్పుడు మేము క్యాప్టెన్స్ని చాలామంది నిర్మాణం చేశాం, పైలట్స్ నిర్మాణం పెడుతున్నాం, వీళ్ళు మెంబర్స్ని తీసుకుంటారు. అలా ఒక ఆర్గానిక్ నెట్వర్క్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఈ 6 నెలల సంవత్సరంలో చేస్తాం. ఆ నిర్మాణంతో జనాల యొక్క సమస్యలు వింటూ వాటి పరిష్కారం కోసం పనిచేస్తున్నాం. వీఆర్ పెనిట్రేటింగ్, వీఆర్ ఎస్టాబ్లిషింగ్. పోస్టుల పేర్లు కొంచెం కొత్తగా ఉన్నాయి. పైలట్ ఫస్ట్ ఉండేవాడు పైలట్, నడిపించేవాడు కెప్టెన్, పైనుంచి ఆదేశాలు ఇచ్చేవాడు కమాండర్. అంటే లాంగ్వేజ్ ఎందుకు అది ఎంపిక చేసుకున్నారు అట్లా ఉండాలని? జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి అంటారు కదా, మీరు కమాండరు, పైలట్ ఇట్లా ఎందుకు? అంటే వీ హ్యావ్ టు వర్క్, వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఊరికే కూర్చుని చేస్తే కాదు, నడిపించాలి, నడవాలి. ఇప్పుడు నడిపించేవాడు కదా పైలట్, దాన్ని మానిటర్ చేసేవాడు కదా కెప్టెన్. అంటే ఇట్స్ లైక్ ఎ వార్. ఇప్పుడు కమాండర్స్ ఎక్కడ ఉంటారు? యుద్ధంలో ఉంటారు, ఓకే, మిలిటరీలో ఉంటారు, లేకపోతే ఒక వ్యవస్థ నడిపించే దానిలో ఉంటారు. అలా మెర్సినరీస్ లాగా పనిచేయాలని, అలా పనిచేస్తేనే మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతాం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద వాళ్ళని తట్టుకొని మీరు నిలబడగలరా? చంద్రబాబు నాయుడు గారు వయసులో పెద్ద ఆయన, మిగిలిన వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు కాదు. వాళ్ళు ఏ రూపంలో పెద్దవాళ్ళు అంటే పదవులు చేశారు కాబట్టి పెద్దవాళ్ళు అని మీరు అంటున్నారేమో. బట్ మా ఐడియాలజీలో కానీ మేము ఇచ్చేటువంటి జనానికి ఇచ్చే సందేశంలో కానీ వాళ్ళెవరూ నిలబడలేరు మాతో. అంటే ఒక అంశం గురించి నేను మాట్లాడితే అంతే ధీటుగా వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. పరపతి, వాళ్ళకి పరపతి ఉంది, డబ్బు ఉంది మీకు. అలాగే ఎస్టాబ్లిష్డ్ పార్టీ తెలుగుదేశం లాంటి పార్టీకి మంచి నెట్వర్క్ కూడా ఉంది. ఉన్నట్టు మాట్లాడాలి కదా. అవును. సో ఆ విధంగా చూస్తే డబ్బు విషయంలో పెద్దవాళ్ళే, కానీ ఎస్టాబ్లిష్డ్ పార్టీగా పెద్దవాళ్ళే. ఇప్పటికీ రాజకీయాలను శాసిస్తున్నాయి కులమే. ఎవరిని తీసుకున్నా, ఏ పార్టీ తీసుకున్నా ఎవరు మినాయింపు ఏం లేరు ఇక్కడ. కులం ఎందుకులే అంటారు కానీ కులం లేకుండా నడుస్తలేవు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా దాన్ని తట్టుకొని నిలబడి రాగలరా, లక్ష్యాన్ని చేరుకోగలరా? మీరు చెప్తున్నట్టు కులమే ప్రాతిపదిక అయితే కులమే బలం. అప్పుడు ఎస్సీస్ 20% ఉన్నారు, ఎస్టీలు 6-7% ఉన్నారు, మైనారిటీలు 10% ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ 36% ఉన్నారు. ఓకే, ముగ్గురు పోటీ చేస్తే మేము గెలిచేస్తాం. 38%తో బీజేపీ రూల్ చేస్తుంది ఈరోజు. అదే 35 వస్తే మేము సీఎం అయిపోతాం. ఓకే, అంటే మీరు చెప్పిన దాన్నే ప్రాతిపదికగా తీసుకుంటే ఉన్నమాట అదే బలం ఇక. ఎందుకంటే అధిక జనం వీళ్ళే కదా, ఎస్సీ ఎస్టీ బీసీనే 70% ఉన్నారు కదా. సో దెన్ దే ఆర్ ది మెజారిటీ పీపుల్. మెజారిటీ రూలింగ్లోకి రావాలి కదా. వీళ్ళు మెజారిటీ రూలింగ్లోకి రావట్లేదు కదా. ఇప్పటివరకు మైనారిటీ రూల్ చేస్తుంది ఈ దేశాన్ని. రైట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ ఈనాటి వరకు ఇంక్లూడింగ్ స్టేట్స్ ఓన్లీ మైనారిటీ ఆర్ రూలింగ్ ఎక్సెప్ట్ ఫ్యూ లైక్ తమిళనాడు, అప్పుడప్పుడు కర్ణాటక, ఇట్లాంటి చోటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ముఖ్యమంత్రులు అయ్యింది.
కానీ పొలిటికల్ పార్టీలు తాము ముందు అనుకున్న దాని ప్రకారం కొన్ని నైతిక విలువలకు, కొన్ని రాజకీయ సంప్రదాయాలు అంటారు వాటికి కట్టుబడి ఉండేవి. ఆ ప్రమాణాలు ఉన్నాయో లేవో తెలియని గజిబిజి గందరగోళంలో మీరు ఏ ప్రమాణాలు నిలబెట్టాలని మీరు అనుకుంటున్నారు? ఈరోజు మనం అధికారంలో ఉన్నామా లేదా అన్నదే చూసుకుంటున్నారు తప్ప ఏ పార్టీలో ఉన్నాము అన్నది ఎవరు పట్టించుకోవడం లేదు. సో దాంతో ఈరోజు ఇవాళ ఈ పలానావాడు ఎమ్మెల్యే అంటే ఏ పార్టీ ఎమ్మెల్యే అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అది మీరు చెప్పింది 100%. బట్ మేమైతే ఒక సిద్ధాంతం పెట్టాము. సో అది పేదవాళ్ళ చేత పేదవాళ్ళ కోసం ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసే విధానంలో మేము ముందుకెళ్ళాలని వచ్చినాం. అందులో ఎవరైతే ఇన్నాళ్ళు అవకాశాలకు దూరంగా ఉన్నారో వాళ్ళు అవకాశం పొందాలనే ఆలోచనతో ఉన్నాం. ఈ ఆలోచనని తీసుకెళ్తున్నాం మేము. మరి జంజీలకు టికెట్లు ఇస్తారా? 100% ఇస్తాం. అసలు మా క్యాప్టెన్స్ అంతా వాళ్ళే. ఈరోజు ఇప్పుడు మేము ఇంచుమించు ఒక 60 చిల్లర కాన్స్టిట్యున్సీస్లో కెప్టెన్స్ని అపాయింట్ చేసాం ఆల్రెడీ. దే ఆర్ ఆల్ యంగ్, ఎడ్యుకేటెడ్, కొత్త వాళ్ళు మొత్తం. ఎస్. అండ్ వీ వాంట్ టు డెవలప్ లీడర్షిప్ అమంగ్ ద పూర్. ఓకే, కులాలకు అతీతంగా పేదవాళ్ళు. ఎస్ మాది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీ, పేదలందరూ కూడా. పూర్ ఈజ్ ది క్రైటీరియా. ఓకే. కానీ సార్ అంటే సమాజం పట్ల ఒక ఆలోచన ఉండి ఏదో చేద్దామనే ఒక కన్సర్న్ ఉంటే తప్ప రాజకీయ పార్టీ పెట్టలేరు. ఎగ్జాక్ట్లీ. అయితే మీకు సమాజం పట్ల ఒక ఆందోళన అనేది చేయాలి సమాజానికి అనే ఒక తపన ఉన్నది కదా. భారతదేశంలో జంజీ లాంటి ఒక ఆందోళన వస్తుందని మీకు రేఖామాత్రంగానే ఒక ఆలోచన ఉన్నది, ఒక అంచనా ఉన్నదా మీకు? తిరుగుబాటు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందువల్లంటే ఆ లెవెల్ ఆఫ్ అప్రెషన్ జరుగుతుంది లాస్ట్ 12 yearsగా. అది భౌతికంగాను మానసికంగాను ఇవన్నీ జరుగుతున్న క్రమంలో తిరుగుబాటు వచ్చే సమయం ఆసన్నమైంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. అది ఏ రూపంలో వస్తుంది అనేది మనకు తెలియదు. థ్యాంక్స్ టు చీఫ్ జస్టిస్, హీ మెన్షన్డ్ యూత్ యాజ్ కాక్రోచెస్. సో ఆయన వీళ్ళు పరిపాట లేకుండా బొద్దింకల్లా తిరుగుతున్నారు కాక్రోచెస్ అని చెప్పేసి అన్నప్పుడు, ఎస్ వీఆర్ కాక్రోచెస్ బట్ వీఆర్ పీపుల్ అని అతను కాక్రోచ్ జనత అని పెట్టాడు. బట్ అతను కూడా చెప్తున్నాడు కదా, నేను కూడా ఊహించలేదు ఇంత రెస్పాన్స్ వస్తుందని అని. అతను దీప్కే కూడా అన్నాడు, నాకు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, జనం వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు అంటే ఏ లెవెల్ ఆఫ్ ఆపరేషన్ ఉంది అని చెప్పడానికి ఇది లివింగ్ ఎగ్జాంపుల్. అది చిన్నపిల్లలు వచ్చారు, అది కూడా డిగ్రీ పిల్లలు. డిగ్రీ అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులు, సామాన్యులపై అణచివేత, ప్రజాస్వామ్యంలో నోరు నొక్కేయడం అన్నది ఏ మేరకు ఉంటే ఈ మేరకు వాలంటరీ అంటే స్వచ్ఛందమైనటువంటి స్పందన వచ్చింది. ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? ఊరికూరికే వచ్చారు కదా. మీరు చూస్తే నిలబడి కొడతంటే అలా నిలబడే ఉన్నారు కదా. కొట్టమన్నారు, కొట్టమనాలు నిలబడి ఉన్నాడు కదా స్టూడెంట్, అతను హూ ఎవర్ యూత్. ఎందుకు ఆ తెగింపు వచ్చింది అంటే ఇట్స్ లైక్ నవ్ ఆర్ నెవర్ అన్న ఫీలింగ్ వచ్చింది. అది వాళ్ళే క్రియేట్ చేశారు. ప్రభుత్వమే బాధ్యత, దానికి తప్పు వాళ్ళదే. అందువల్ల ఈ రియాక్షన్ వచ్చింది, ఈ రివోల్ట్ వచ్చింది.